హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు కొత్త రెసిపీ అండి. కొత్త రెసిపీ కాదండి, మునగాకు తాలింపు అండి. మునగాకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, నేను 2 కట్టలు 20 రూపాయలకు 2 కట్టలు ఇచ్చినారండి. శుభ్రంగా కడుక్కొని మనం నీట్గా ఏం లేకుండా డస్ట్ ఏం లేకుండా నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు ఎర్రగడ్డలు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ అండి. ఇంకా ఇవి వచ్చేసండి పల్లీలు పొడి కొట్టి ఇవి మనం తాలింపు వేసుకున్నాక ఇది బాగా ఫ్రై అయినాక పైన జల్లుకునేదానికి ఈ పొడి అండి. మునగాకులో మామూలుగా మనం ఉత్తి ఫ్రై అయితే తినలేం కదండి. పల్లీలు వేయించుకొని నేను పొట్టి తీసుకొని చూడండి, ఒక 6-7 ఎల్లుల్లి రెబ్బలు, పైసి కారం తగ్గని వట్టిమిరపకాయలు ఇవన్నీ డ్రై చేసినానండి. ఎల్లుల్లిపాయలు అయితే ఏం చేయలే, ఇవి తెల్లగడ్డ, ఇవి పొడి కొట్టేద్దామండి. ఇంకా ఇవి తాలింపుకి అయితే వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి, ఆల్రెడీ ఇందులో కారం ఉంటుంది కదండి పప్పుల పొడిలో. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టేసినాం కదండి, ఇవి ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితే మునగాకు వేసేసి మళ్ళీ మనం పక్కన పెట్టినాం కదండి పల్లీలు పొడి అయితే కొడదామండి. చూడండి, చాలా బాగుంటుందండి. నేను రసం అయితే చేసినానండి. మధ్యాహ్నం రైస్లోకి ఇది మునగాకు తాలింపు టమాటా చారు చేసినానండి. మేము చేస్తున్నాము. కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఇది మూత పెట్టి మనం మళ్ళీ పొడి కొడదాం. మళ్ళీ పల్లీల పొడి చాలామంది చేసుకుంటారండి. మేము చేసే పద్ధతులు అయితే చేస్తున్నానండి నేను. మునగాకు చూడండి, కొంచెం ఊరికే ఆయిల్ మిక్స్ అయితే సరిపోతుంది. లేతగా ఉన్నది తీసుకోండి, మరీ ముదరగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదండి. మీడియం సైజులోనే మునగాకు తీసుకోండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు మూత పెడితే మగ్గుతుంది. చూద్దామండి. కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి, ఎందుకంటే మునగాకు తొందరగా ఉడకదు. కొంచెము వేసుకొని మనము ఆనియన్స్ ఇది కొంచెం కుక్ అయితే బాగుంటుంది. అప్పుడు ఉప్పు కారం వేద్దామండి, ఇప్పుడే కాదు. చూద్దాం ఫ్రెండ్స్, ఫైనల్గా అయిపోయింది ఇది. చూడండి, ఇంత మగ్గాలండి మునగాకు బాగా. ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, తొందరగా కొంచెం ఇంత మెత్తగా అవ్వాలండి, మగ్గాలి. మునగాకు అన్ని వెజిటేబుల్ మాదిరి కాదండి, ఇది కొంచెం టైం పడుతుంది. కొంచెం ముదరాకు అయితే మనం అన్నీ కొంచెం ఎర్రగడ్డ అదే అండి సాల్ట్ మునగాకు వేసి తాలింపు వేసినప్పుడు ఏం చేయాలంటే కుక్కర్లో 3-4 విజిల్ వేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. ఇది మెత్తగా ఉంది కాబట్టి అయిపోయింది. కొంచెము ముదురుగుని ఆకైతే ఉడకదండి. ఇది అయిపోయింది కాబట్టి ఫైనల్గా మనం చూడండి, కొంచెం పసుపు, కారము, సాల్ట్, ధనియాల పొడి ఉంది, అంతేనండి. ఇంకా ఇది అయిపోతే లాస్ట్లో మనము పప్పులు వేయించి పెట్టినాం కదండి పల్లీలు, ఆ పొడి వేసుకుంటే అయిపోతుంది. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదండి మునగాకు. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నానండి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మన రక్త సంబంధం ఉంది కదండి, అమ్మ నాయన అక్క చెల్లెలు ఎవరైనా కానీ మీ లైఫ్లో ఉంటే మాత్రము మీ జీవితం ఉన్నంతకాలం కూడా వాళ్ళని వదులుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళేనండి మనకి సపోర్ట్ చేసేది. ఇప్పుడు అమ్మా నాన్నలకి మనం ఉన్నామంటే మనకి కావాలన్నప్పుడు అమ్మా నాన్న సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కావాలన్న టైంలో మనం ఉండలేము. కొన్ని సమస్యల వల్ల దూరం అయిపోవడము, మ్యారేజ్ వెళ్ళిపోవడము, చాలా రకరకాల సమస్యల వల్ల మనం దూరం అయిపోతాము. వాళ్ళు ఎంత పెయిన్ అవుతుందో కదండి వాళ్ళకి, అమ్మ నాన్నకి. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి మీకు చెప్తున్నానండి. ఇప్పుడు అదే నేను మన బిడ్డల్ని మనం మోస్తాము, స్కూల్కి తీసుకెళ్తాము, చాలా సఫర్ అవుతున్నాం కదండి. మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళు కూడా అంతే కష్టపడి ఉంటారు కదండి. మా చిన్న పాప హ్యాండిక్యాప్ అని మీకు ఆల్రెడీ చెప్పిన. నేను ఆ పాపతో సఫర్ అవుతుంటే నాకు తెలుస్తుందండి అమ్మ నాన్న విలువ అంటే ఎట్టుంటుందని. అంతేనండి, ఏమనుకోద్దండి.
నా బాధని మీతో షేర్ చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అంతేనండి. చూడండి, మనం వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మన బాధ్యతలు మనం తీసుకోకుండా ఎవరో చూస్తారని మన పిల్లల్ని వదిలిపెట్టి రకరకాలుగా ఉన్నామంటే నష్టపోయేది మనమేనండి, బాధపడేది మనమే. ఎందుకంటే నా విషయంలో అయితే జరిగింది కాబట్టి మీకు కూడా జరగకూడదని చెప్తున్నానండి. నేను చిన్నతనంలో అమ్మ నాన్నకి కోల్పోయినానండి, అందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, అంతేనండి, సింపుల్గా మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనము చూడండి, ఇంకా ఫైనల్గా పొడి కొట్టేసినామండి. పప్పులు, వట్టిమిరపకాయ, తెల్లగడ్డ, కొంచెం సాల్ట్ ఇది వేసేసుకుంటే మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకుంటే సరిపోతుందండి. పల్లీల పొడి వేస్తేనండి ఇది బాగుంటుంది, తినగలుగుతాము. ఎందుకంటే ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను లైట్గా వేసిన ఇంకా సర్వ్ చేసేద్దామండి బౌల్లోకి. అండి మనం టేబుల్కి అయితే తెచ్చేసుకున్నాం కదా, ఇంకా మనకి నచ్చిన బౌల్లో సర్వ్ చేసుకుంటే మునగాకు ఫ్రై రెడీ అండి. ఇంకొంచెం నచ్చితే మీరు పల్లీల పొడి వేసుకోండి పైన, ఏం లేదు. మునగాకు పల్లీల పొడి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా మునగాకు పల్లీల పొడి అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం చిల్లీ వేద్దామండి పైన, బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంతో ఈజీగా మునగాకు పల్లీల పొడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.